ఒక్కోసారి రాజనీతి ఒక్కోలా ఉంటుంది. మనమే గెలవాలి, మనమే ఉండాలని ఎల్లప్పుడూ కోరుకుంటాం. మన కోసమే పనిచేస్తాం, మనమే గెలవాలనుకుంటాం. కానీ కొన్నిసార్లు మనం గెలవనప్పుడు ఆలోచనలు కూడా మారతాయి. అసలు ప్రత్యర్థి ఓడాలనుకుంటాం. రేసులో మనతో పోటీగా నిలబడుతున్న వారు ఓడాలనుకుంటాం. నెంబర్ 1, నెంబర్ 2, నెంబర్ 3 మధ్య కొన్నిసార్లు భారీగా గ్యాప్ ఉంటుంది. డైరెక్ట్ వార్లో గెలుపు ఓటములను ఎన్నో అంశాలు ప్రభావం చూపుతాయి. కానీ మల్టీప్లేయర్లు ఉన్నప్పుడు సీన్ మరోలా ఉంటుంది. కొన్నిసార్లు రేసులో ఒక ప్లేయర్ను లేకుండా చేస్తే మరో ప్లేయర్ రేసులో విన్నర్ అవుతాడు, లేదంటే రన్నర్ అవుతాడు. ఇదే వ్యూహాన్ని ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అమలు చేయాలని చూస్తోంది. కాంగ్రెస్ పార్టీ బలహీనతను చేతగానితనంగా భావిస్తున్న కొన్ని పార్టీలకు తామంటే ఏంటో చూపించాలని గ్రాండ్ ఓల్డ్ పార్టీ యమాకసిగా ఉంది. 10 ఏళ్లుగా జరుగుతున్న ప్రచారానికి చెక్ పెట్టాలని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ నిర్ణయించారు. కాంగ్రెస్ పార్టీ అంటే వైల్డ్ ఫైర్ కాదు, ర్యాంపేజ్ అని రాహుల్ చాటాలనుకుంటున్నారు. అందులో భాగంగానే ఒక్కో నిర్ణయాన్ని అమలు చేయాలని ఆయన భావిస్తున్నట్టుగా ఉంది. పోటీలో తాను రేసులో లేకున్నా రేసులో బలంగా ఉన్న పార్టీని ఓడిస్తే ఆటోమేటిక్గా తామే ముందుకొస్తామని కాంగ్రెస్ భావిస్తోంది. అలా చేస్తే అంతిమంగా రేసులో తామే విన్నర్గా నిలుస్తామన్న సహజ సిద్ధాంతాన్ని అమలు చేస్తే చాలన్న సింగిల్ పాయింట్ థియరీతో ఆ పార్టీ అడుగులు వేస్తోంది. ఒక టాస్క్ ఫినిష్ అయింది. కాంగ్రెస్ అధినాయకుడు రాహుల్ మరో టాస్క్ సిద్ధం చేసుకుంటున్నారు. దేశ రాజకీయాల్లో కాంగ్రెస్ పార్టీ ఉనికి ఏంటని ప్రశ్నిస్తున్న వారికి తాము గెలవకపోతే గెలవకపోయాం, గెలిచే వాళ్లను ఓడిస్తే పోలా అన్నట్టుగా ఆ పార్టీ వ్యూహరచన చేసింది. వచ్చే రోజుల్లో కూడా అదే చేయాలని భావిస్తోంది. గతంలో తమను ఓడించి గెలిచిన ఆప్ పార్టీ విషయంలో కాంగ్రెస్ పార్టీ పాచిక పారింది. ఢిల్లీలో కేజ్రీవాల్ సర్కార్ను ఓడించిన కాంగ్రెస్ పార్టీ తమకు కొరకరాని కొయ్యేలా ఉన్న మమతా బెనర్జీని టార్గెట్ చేయాలని భావిస్తోంది. వచ్చే రోజుల్లో బెంగాల్లో మమతా బెనర్జీని, యూపీలో అఖిలేష్ యాదవ్ను తిరిగి గెలవకుండా చేయాలని ఆ పార్టీ చూస్తోంది. లక్ష్యం ఏదైనా సరే గురి చూసి కొట్టినప్పుడే ఫలితం వస్తోందని యోచిస్తోంది. కష్టపడకుండా విజయం రాదు, అలా వచ్చినా ఆ విజయం నిలబడదు. అందుకే కష్టే ఫలి అన్నారు. నిజమే, రాజకీయాల్లో కష్టపడిన వాళ్లకు ఎప్పుడో ఒకప్పుడు అవకాశాలు వస్తూనే ఉంటాయి. కొన్నిసార్లు సమస్యలు వెంటాడుతుంటాయి. సవాళ్లను అధిగమించినప్పుడే రాజకీయాల్లో రాణిస్తారు, లేదంటే చతికిల పడతారు. ఈ సిద్ధాంతం ఎవరికైనా ఎప్పుడైనా అప్లై అవుతుంది. ఇదంతా ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే అరవింద్ కేజ్రీవాల్ ఒక ఆఫీసర్గా ఉంటూ తన జీవితంలో ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొన్నారు. అవినీతి వ్యతిరేక ఉద్యమంలో అన్నా హజారే నేతృత్వంలో పనిచేసే అవకాశం లభించడం ఆయన రాజకీయ జీవితాన్ని మార్చేసింది. ఉద్యమానికి నాయకత్వం వహించే అవకాశము లభించింది. చివరకు ఆ ఉద్యమానికి తనే ఒక బ్రాండ్ అంబాసిడర్ గా ఎదిగేలా చేసింది. అయితే ఆ తర్వాత ఏ అవినీతికి వ్యతిరేకంగా తాను ఉద్యమాలు చేశాడో అదే అవినీతి ఊబిలో చిక్కుకుని ఢిల్లీ పీఠాన్ని వదులుకోవాల్సిన పరిస్థితి అరవింద్ కేజ్రీవాల్ కు ఎదురైందని మనం చెప్పుకుంటాం. కొంతవరకు అది కరెక్ట్ అయినప్పటికీ దాని వెనక జరిగిన రాజకీయ తతంగాన్ని కూడా మనం చూడాలి. మొత్తంగా చెప్పొచ్చేదేంటంటే ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ ఓటమి ఎన్నో ప్రశ్నలను రేకెత్తిస్తోంది. ఆమ్ ఆద్మీ పార్టీని ఓడించింది కాంగ్రెస్ పార్టీ అన్న చర్చ జోరందుకుంది. ఆప్ను ఓడించింది కాంగ్రెస్ పార్టీయే, ముమ్మాటికి కాంగ్రెస్ పార్టీయే. ఆమ్ ఆద్మీ పార్టీని ఢిల్లీలో కోలుకొనియకుండా చేసింది హస్తం పార్టీ. వాస్తవానికి కాంగ్రెస్ పార్టీకి వచ్చిన ఓట్లు, ఆప్కి వచ్చిన ఓట్లు వెంటనే పోల్చి చూసినప్పుడు ఈ విషయం స్పష్టమవుతుంది. రెండు పార్టీలు ఎన్నికల్లో కలిసి పోటీ చేసుంటే ఆప్ మరోసారి విజయం సాధించేది. అయితే ఆప్ను గెలిపించుకుంటూ పోతే తమ కొరిగేదేముందన్న వర్షంలో కాంగ్రెస్ పార్టీ ఉంది. ఢిల్లీలో 15 ఏళ్ల పాటు సుదీర్ఘంగా రాజకీయాలు చేసిన ఆ పార్టీ ఇప్పుడు స్ట్రగుల్ ఫర్ ఎగ్జిస్టెన్స్ అన్న రీతిలో ఆప్ను ఓడించుకుంటే రాజకీయంగా ఇక భవిష్యత్ అంతే సంగతులని భావించింది. ఆప్ను ఓడించాలన్న ఏకైక లక్ష్యంతో ఢిల్లీలో కాంగ్రెస్ అడుగులు వేసినట్టుగా తాజా విశ్లేషణను బట్టి అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. మొత్తంగా ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ ఓడిపోలేదు, ఓడిపోయేలా చేసింది కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు, పార్టీ సీనియర్ నేత, పార్లమెంటులో లీడర్ ఆఫ్ అపోజిషన్ రాహుల్ గాంధీ పలు విషయాలపై ఫుల్ క్లారిటీతో ఉన్నారు. రాహుల్ గాంధీకి ఇంకా రాజకీయాలు వంటబట్టలేదని, ఆయన ఇంకా ఏం నేర్చుకోలేదని చాలా మంది చాలా రకాలుగా చెబుతుంటారు. వాస్తవానికి రాహుల్ గాంధీకి రాజకీయం వంట పట్టింది అనడానికి ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలే నిదర్శనం. దేశ రాజకీయాలను ఇప్పుడు ప్రత్యక్షంగా పరోక్షంగా రాహుల్ గాంధీ ముందుకు నడిపిస్తున్నారు. రాహుల్ వ్యూహాలు కాంగ్రెస్ పార్టీకి నష్టం కలిగించాయని కొంతమంది విమర్శించినప్పటికీ రాహుల్ గాంధీ వ్యవహార శైలితో పార్టీకి నష్టమని చాలా మంది చాలా అంచనాలు వేశారు. కానీ రాహుల్ గాంధీ అప్పుడు వేరు, ఇప్పుడు వేరు. ఆయన ఇప్పుడు పూర్తి స్థాయిలో దేశ రాజకీయాలను వంట పట్టించుకున్నారు. రాజకీయాన్ని చెడుగుడాడుకోవాలని భావిస్తున్నారు. హర్యానా, మహారాష్ట్ర ఎన్నికల ఫలితాల తర్వాత ఈ రాజకీయాల్లో కొనసాగటం, గెలవటం గురించి రాహుల్ గాంధీ భయంకరంగా స్టడీ చేశారని ఆ పార్టీ సీనియర్ నేతలు ఆఫ్ ద రికార్డ్ చెబుతుంటారు. మోడీ ఎన్నికల్లో ఎలా గెలుస్తున్నారు, ఎవరికీ సాధ్యం కాని విధంగా
బీజేపీ నేతలు ఓడిపోయేవారు కూడా ఎన్నికల్లో ఎలా గెలుస్తున్నారన్న అనేక ప్రశ్నలకు రాహుల్ గాంధీ సమాధానాలు రాబట్టారని కూడా తెలుస్తోంది. అంతిమంగా కేజ్రీవాల్ ఈ అసెంబ్లీ ఎన్నికల్లో ఓడకుండా మరోసారి గెలిస్తే తమ పని ఇంతే సంగతులను కూడా ఆయన భావించారు. అందుకే ఈసారి మాత్రం ఆప్ను గెలవనీయకూడదన్న సిద్ధాంతాన్ని కాంగ్రెస్ విధానపరమైన నిర్ణయంగా తీసుకుంది. వాస్తవానికి ఆప్ కంటే బీజేపీ పైనే కాంగ్రెస్ పార్టీకి ఎక్కువ కోపం. ఆ పార్టీని ఓడించాలని, ఢిల్లీ కోటపై 3 రంగుల జెండా ఎగరేయాలని ఆ పార్టీ భావిస్తోంది. కానీ అది ఇప్పుడప్పుడే సాధ్యం కాదని హస్తం పార్టీ నేతలకు తెలుసు. లక్ష్యం చేరుకోవాలనుకున్నప్పుడు దారిలో వచ్చే అడ్డును తొలగించుకోవాలని కాంగ్రెస్ పార్టీ భావిస్తూనే ఉంటుంది. వాస్తవానికి కాంగ్రెస్ పార్టీ బలం గురించి ఆ పార్టీ సీనియర్ నేతలు, ఆ పార్టీ పాత కాపులు ఒకటే చెబుతారు. కాంగ్రెస్ పార్టీ దేశంలో తాము సొంతంగా కొట్లాడి ఎన్నికల్లో గెలవదట. అధికారంలో ఉన్న పార్టీల అనైక్యత, చేతగానితనం కలిసొచ్చినప్పుడు ఎన్నికల్లో విజయం సాధిస్తుందట. అందుకే కాంగ్రెస్ పార్టీ నేతలు వేచి చూసే ధోరణికి ఎక్కువ ఇష్టపడతారు. రాజకీయాల్లో పోటీ చేస్తూనే ఉంటే చాలన్నది ఆ పార్టీ మెజారిటీ నేతల ఫిలాసఫీ. వాస్తవానికి కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు దేశంలో చాలా క్లిష్ట పరిస్థితిలో ఉంది. అయినప్పటికీ ఆ పార్టీ ఢిల్లీ విషయంలో ఆమ్ ఆద్మీ పార్టీతో కలిసి వెళ్లాలనుకోలేదు. ఆమ్ ఆద్మీ పార్టీ తమతో కలిసి వస్తుందని కూడా ఆ పార్టీ భావించలేదు. కాంగ్రెస్ ఆలోచించింది ఒకటే, ఒకవేళ ఆప్ గెలిచినా కాంగ్రెస్ పార్టీ మద్దతు లేకుండా ప్రభుత్వం ఏర్పాటు చేయదని హస్తం ఫిక్స్ అయింది. ఢిల్లీ ఎన్నికల్లో ఆప్ ఖచ్చితంగా ఓడిపోతుందని డిసైడ్ అయింది. అందుకే అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్ పార్టీని చావు దెబ్బతీసింది. దేశంలో ఎలాగోలా తిరిగి అధికారంలోకి రావాలని కాంగ్రెస్ పార్టీ దేశంలో చాన్నాళ్లుగా ప్రయత్నం చేస్తూనే ఉంది. 2004లో గెలుపు, ఆ తర్వాత 2009లో అనూహ్య విజయంతో కాంగ్రెస్ పార్టీ వరుసగా 10 ఏళ్లు కేంద్రంలో అధికారంలో ఉంది. ఢిల్లీ గడ్డపైకి ఎప్పుడైతే నరేంద్ర మోడీ అడుగుపెట్టారో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి రోజుకు మరుగుజ్జైపోయింది. చావు దప్పి కన్నులట్టపోయినట్టుగా కనీసం 10 ఏళ్ల పాటు లోక్సభలో ఆ పార్టీకి కనీసం ప్రతిపక్ష హోదా కూడా లభించలేదు. కానీ అధికారంలోకి రావాలంటే ఏం చేయాలి అన్న దానిపై జరిపిన మథనంలో ఇండియా కూటమి ఆవిర్భవించింది. కానీ ఆ కూటమిలోని పలు పార్టీలతో హస్తానికి పొసగడం లేదు. ఇదే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ రాజకీయాలను డైవర్ట్ చేస్తోంది. కూటమి అధికారంలోకి రాకున్నా సరే రాహుల్ గాంధీ తనకు కలిసొచ్చే అంశాలతో రాజకీయాన్ని పూర్తిగా మార్చేసే ప్రయత్నం చేస్తున్నారు. 2024 లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి రాహుల్ దిక్సూచిగా మారారు. భారత్ జోడో యాత్ర ద్వారా దేశమంతటా పర్యటించి హస్తం పార్టీకి జవజీవాలు నింపారు. లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ సెంచరీ సాధించేలా గ్రౌండ్ వర్క్ చేశారు. దేశంలో బీజేపీ తర్వాత రెండో అతిపెద్ద పార్టీ హస్తమేనన్న ఫీలింగ్ కలిగేలా చేశారు. కాంగ్రెస్ పార్టీ లోక్సభ ఎన్నికల్లో 99 ఎంపీలే గెలిచినప్పటికీ ఆ పార్టీ 21.19% ఓట్లతో 13,69,59,064 ఓట్లను రాబట్టింది. బీజేపీ 36.56% ఓట్లతో 240 సీట్లు గెలుచుకుంది. కానీ బీజేపీకి వచ్చిన ఓట్లు 25,59,73,935 ఓట్లు వచ్చాయి. బీజేపీ సాధించిన ఓట్ల శాతంలో సగానికంటే హస్తం పార్టీకే తక్కువైనప్పటికీ రేసులో తామే ఉన్నామని ఆ పార్టీ భావిస్తోంది. సమయం సందర్భం వస్తే దేశంలో నెంబర్ 2 పార్టీ నెంబర్ 1 కావచ్చని, అదే సమయంలో తమకు అడ్డుగా ఉన్న పార్టీలు ఒక్కొక్కటి రేసులోంచి పక్కకు తప్పుకోవాలని ఆ పార్టీ భావిస్తోంది. ఢిల్లీలో లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్, ఆప్ కలిసి పనిచేసినా ఆ తర్వాత హర్యానా అసెంబ్లీ ఎన్నికల నాటికి ఎడముఖం పెడముఖం అయ్యాయి. ఆ తర్వాత మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ కూటమి ఘోర పరాజయం చవిచూస్తుంది. ఎన్నికల ఫలితాలను రాహుల్ గాంధీ పదే విమర్శిస్తూనే ఉన్నారు. ఈవీఎం బూచిని చూపిస్తున్నారు. ఢిల్లీ ఎన్నికల్లో బీజేపీని గెలిపించింది కాంగ్రెస్ పార్టీ అని చాలా మంది చాలా రకాలుగా చెబుతారు. కానీ ఇక్కడ విషయం ఏంటంటే ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ స్వయంగా ఓడిపోలేదు. కాంగ్రెస్ పార్టీకి ఒక సంతృప్తి అయితే మిగిలింది. ఢిల్లీలో కేజ్రీవాల్ దుకాణం బంద్ చేశాం, చిన్నగా పార్టీని పునర్నిర్మించుకుంటాం. ఇవాళ కేజ్రీవాల్, రేపు మమతా బెనర్జీ, ఆ తర్వాత యూపీలో అఖిలేష్ వంతు. ఇదే లాజిక్ను కాంగ్రెస్ చూస్తోంది. ప్రతిపక్షాల ఐక్యత అంటూ ఇన్నాళ్లు కూని రాగాలు తీసిన కాంగ్రెస్ ఇప్పుడు తమ వల్ల ఎవరికి నష్టం అన్నది ఆలోచిస్తోంది. వాస్తవానికి బీజేపీ గురించి ఒక ప్రచారం జరుగుతుంటుంది. ఎవరితోనైతే బీజేపీ పొత్తు పెట్టుకుంటుందో వారిని అంతిమంగా దెబ్బ కొడుతుందని, ఇదే సిద్ధాంతాన్ని కాంగ్రెస్ పార్టీ అమలు చేస్తోందనుకోవాల్సి ఉంటుంది. అందుకే వచ్చే ఎన్నికల్లో ఎవరిని ఓడించాలనే దానిపై కాంగ్రెస్ కు క్లారిటీ వస్తోంది. బీజేపీ తమను దెబ్బతీస్తుందనే విషయం కాంగ్రెస్ పార్టీకి తెలుసు. కాంగ్రెస్ ముక్త భారతదేశం పేరుతో బీజేపీ చేస్తున్న రాజకీయాలకు తమకు మిత్రులుగా ఉన్న అనేక పార్టీలు సహకరిస్తున్నాయని ఆ పార్టీకి తెలుసు. అంతిమంగా కాంగ్రెస్ పార్టీ తమకు ఎవరి వల్ల నష్టం కలుగుతుందని తెలుసుకున్నప్పటికీ ఏమీ చేయలేని పరిస్థితుల్లోకి నెట్టబడింది. ఇలాంటి తరుణంలో కాంగ్రెస్ పార్టీకి తాము బీజేపీని మాత్రమే టార్గెట్ చేస్తే లాభం లేదన్న విషయం బోధపడింది. అందుకే తమతో కలిసి ఎన్నికల్లో పోటీ చేసిన కేజ్రీవాల్ పార్టీ అసెంబ్లీ ఎన్నికల్లో చిత్తుగా ఓడిపోవడానికి తెర వెనుక మంత్రంగానే నడిపించింది. మమతా బెనర్జీని బెంగాల్లో ఓడించాలని ఆ పార్టీ నాయకులు భావిస్తున్నారు. వాస్తవానికి బెంగాల్లో కాంగ్రెస్ పార్టీ అసలు ఉందా అంటే లేదనే చెప్పాలి. కానీ కాంగ్రెస్ పార్టీకి బలమైన నాయకులు బెంగాల్ నుంచి ఉన్నారు.
వారందరూ కూడా ఇప్పుడు మమతా బెనర్జీని రాజకీయంగా దెబ్బకొట్టాలని చూస్తున్నారు. వాస్తవానికి కాంగ్రెస్ పార్టీ బెంగాల్లో బక్కచిక్కిపోయింది. కాంగ్రెస్ పార్టీని, ఆ పార్టీలో కీలకంగా వ్యవహరించిన నాయకులు ఒక్కొక్కరు దెబ్బ కొడుతూనే ఉన్నారు. అంతెందుకు, మమతా బెనర్జీ కాంగ్రెస్ పార్టీని వదిలి బయటకొచ్చి సొంత కుంపటి పెట్టుకుని సుదీర్ఘకాలం రాజకీయాలు చేస్తూ వస్తున్నారు. తన చిరకాల స్వప్నమైన సీఎం పదవిని అధిరోహించారు. కాలం కలిసొస్తే ప్రధాని కూడా అవుతానన్న కలలను ఆమె కంటున్నారు. ఇలాంటి తరుణంలో మమతా బెనర్జీ లాంటి నాయకుల కలలను నెరవేరకూడదంటే కాంగ్రెస్ పార్టీ బలంగా ఉండాలి. ఇవాళ కాకుంటే రేపు, ఇవాళ మమత ఓడిపోవచ్చు, కేజ్రీవాల్ ఓడిపోవచ్చు. అంతిమంగా రేసులో తాము ఉండాలన్నదే కాంగ్రెస్ లాజిక్ లా కనిపిస్తోంది. ఢిల్లీ ఎన్నికల ఫలితాల తర్వాత ఆప్ ఓడిపోయిన విధానంపై దేశవ్యాప్త చర్చ సాగుతోంది. న్యూఢిల్లీ, జన్పురా, గ్రేటర్ కైలాష్, సంగం విహార్తో సహా 14 అసెంబ్లీ నియోజకవర్గాల్లో కాంగ్రెస్ అభ్యర్థులకు ఆయా నియోజకవర్గాల్లో గెలుపు ఓట్ల కంటే ఎక్కువ ఓట్లు రావడంతో సీన్ అంతా కాంగ్రెస్ వైపు టర్న్ అయింది. బీజేపీ, ఆప్ మధ్య ఓట్ల శాతం వ్యత్యాసం 2%. ఢిల్లీలో ప్రభుత్వ ఏర్పాటుకు ఆప్కు తగ్గిన సీట్లు 15 మాత్రమే. ఢిల్లీ ఎన్నికల్లో ఆప్ 22 సీట్లు గెలుచుకుంది. వాస్తవానికి ఢిల్లీలో హంగ్ సర్కార్ వస్తోందన్న ప్రచారం ఉన్నప్పటికీ అక్కడ కాంగ్రెస్ పార్టీ కొట్టిన దెబ్బతో ఆప్ చతికిలపడింది. బీజేపీకి 45.76%, ఆప్కి 43.55%, కాంగ్రెస్కి 6.36% ఓట్లొచ్చాయి. కాంగ్రెస్ పార్టీ ఒంటరిగా పోటీ చేయడం వల్లే సీన్ సితారైందన్న భావనను ఆప్ వ్యక్తం చేస్తోంది. 2020లో ఆప్ 53.57% ఓట్లతో 62 సీట్లు గెలుచుకోగా తాజా ఎన్నికల్లో ఆప్ 10% ఓట్లను కోల్పోయింది. 10% ఓట్ల ఖరీదు 40 సీట్లు. 2020లో 38.51% ఓట్లు పొందిన బీజేపీ కేవలం 7% ఓట్లను పెంచుకుని 40 సీట్లను పెంచుకోగలిగింది. ఒక్క ముక్కలో చెప్పాలంటే కాంగ్రెస్ పార్టీ ఢిల్లీలో బీజేపీని గెలిపించింది అన్నది ముమ్మాటికి నిజం. కాంగ్రెస్ ఓట్ షేర్ 4.26 నుండి 6.36% పెరగటంతో ఆప్ ఓటమి పాలైంది. కాంగ్రెస్ పార్టీకి పెరిగిన ఓటర్ల వెనక వ్యూహాన్ని గమనించాలి. ఢిల్లీలో ఆప్కు ఓటేసిన వారందరూ కరుడుగట్టిన కాంగ్రెస్ వాదులని భావించాల్సి ఉంటుంది. ఢిల్లీలో కాంగ్రెస్ గెలవనప్పుడు ఆప్ ఎందుకు గెలవాలన్న కసి వారిలో ఉండే అవకాశం లేకపోలేదు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్, కాంగ్రెస్ పార్టీలకు ముస్లిం ఓట్ల వ్యత్యాసం గణనీయంగా ఉంటుందని అందరూ భావించినా అలా జరగలేదు. మెజారిటీ ముస్లిం ఓటర్లు ఎక్కువగా ఆప్కి అండగా నిలిచారు. ఈశాన్య ఢిల్లీలో అల్లర్లు చెలరేగిన ముస్తఫాబాద్ మినహా ముస్లింలు అధికంగా ఉన్న 7 స్థానాల్లో 6 చోట్ల ఆప్ గెలిచింది. ఢిల్లీలో మొత్తం వ్యవహారాన్ని బీజేపీ తనకు అనుకూలంగా మార్చుకోలేదని, కాంగ్రెస్ పార్టీ కుట్ర చేసిందని తాజా ఎన్నికల్లో గెలిచిన ఓఖ్లా ఎమ్మెల్యే అమానుతుల్లా ఖాన్ మండిపడ్డారు. ఆప్ అధికారం కోల్పోవడానికి కారణం కాంగ్రెస్ అంటూ దుయ్యబట్టాడు. అసలు కాంగ్రెస్ పార్టీకి ఎన్నికల్లో పోటీ చేసే అర్హతే లేదంటూ విమర్శించేలా పరిస్థితులు వచ్చాయంటే సంథింగ్ ఫౌల్ ప్లే ఏదో జరిగిందని ఆప్ భావిస్తోంది. ఎన్నికల్లో గెలవమని తెలిసి కూడా బీజేపీని గెలిపించిందని ఆప్ నేతలు విమర్శించడాన్ని చిన్న విషయంగా చూడొద్దు. కాంగ్రెస్ ఎన్నికల్లో పోటీ చేసింది గెలవడానికి కాదు, ఆప్ను ఓడించడానికేనని ఆయన మండిపడ్డాడు. రాహుల్ గాంధీ ఢిల్లీ ఎన్నికల ప్రచారంలో ఆప్ ఓడిపోవాలని కసిగా పనిచేశాడని, కాంగ్రెస్కు గెలిచే అవకాశం లేదని తెలిసే అలా చేశారని నిప్పులు చెరిగాడు. ఆప్ 10 ఏళ్ల ఢిల్లీ పాలనకు ముందు జరిగిన చరిత్రను కొందరు గుర్తు చేస్తున్నారు. కేజ్రీవాల్ తొలిసారి ఢిల్లీ పీఠం దక్కించుకునే విషయాన్ని గుర్తు చేస్తున్నారు. 2014 లోక్సభ ఎన్నికలకు ముందు జరిగిన వ్యవహారాన్ని కళ్లకు కడుతున్నారు. నాడు బీజేపీకి 31 సీట్లు వచ్చినా ఆప్కు 28 మంది ఎమ్మెల్యేల బలం ఉన్నప్పటికీ 8 మంది ఎమ్మెల్యేలతో కాంగ్రెస్ మద్దతిచ్చిన విషయాన్ని గుర్తు చేశారు. 2015లో మోడీ ప్రభుత్వం అసెంబ్లీ ఎన్నికల నిర్వహణలో జాప్యం కేజ్రీవాల్కు కలిసొచ్చింది. ఆ ఎన్నికల్లో ఆప్ 67 సీట్లతో భారీ విజయాన్ని సాధించింది. 5 ఏళ్ల తర్వాత ఆప్ కొంత ప్రాబల్యాన్ని కోల్పోయింది. అయితే 70 మంది సభ్యుల సభలో 62 సీట్లను సాధించి సత్తా చాటింది. అయితే ఈసారి రాజకీయ సమీకరణలు మారాయి. సుమారు 12% ఓట్లతో కొన్ని సీట్లను గెలుచుకునేదన్న ప్రచారం ఉంది. కాంగ్రెస్ హైకమాండ్ ఈ యాంగిల్లో పనిచేయలేదన్న భావన ఉంది. కాంగ్రెస్ ఇంకొంచెం పనిచేస్తుంటే ఢిల్లీలో తాము స్వీప్ చేయగలిగేవారన్న అభిప్రాయాన్ని బీజేపీ నేతలు వ్యక్తం చేయడం విశేషం. గాంధీలు కాంగ్రెస్ గెలుపు కోసం గట్టిగా ప్రయత్నం చేయలేదన్న అభిప్రాయం ఉంది. తాము పనిచేయడం వల్లే బీజేపీకి సీట్లు తక్కువ వచ్చాయని, లేదంటే సీన్ మరోలా ఉండేదన్న అభిప్రాయాన్ని హస్తం నేతలు వ్యక్తం చేశారు. మొత్తంగా కాంగ్రెస్ పార్టీకి దేశ రాజకీయాల్లో తామేం చేయాలన్న దానిపై ఫుల్ క్లారిటీతో పనిచేస్తోంది. వాళ్ల కోసం వీళ్ల కోసం పనిచేస్తామన్న సిద్ధాంతం ఇక అక్కర్లేదని, తమ కోసం, తమ ఫ్యూచర్ కోసం పనిచేయాలన్న విధానాన్ని అమలు చేస్తోందని విశ్లేషకులు చెబుతున్నారు. అంతిమంగా కాంగ్రెస్ పార్టీ బీజేపీని ఓడించే స్థితికి రావాలంటే తమకు కొరకరాని కొయ్యల్లా ఉన్న పార్టీలను, ఆ పార్టీ అధినేతలను ఓడించాల్సిందేనని ముందుకు సాగుతోంది.
ఈ రేసులో నెక్స్ట్ మమతా బెనర్జీ కావచ్చు, ఆ తర్వాత అఖిలేష్ యాదవ్ కావచ్చు, ఇంకొంచెం లోతుగా ఆలోచిస్తే మహారాష్ట్రలో తమ నుంచి వేర్పడిన పార్టీలు కావచ్చు. అంతిమంగా బీజేపీ ఏదైతే సిద్ధాంతంతో రాజకీయాలు చేస్తోందని విమర్శలు ఎదుర్కొంటుందో, కాంగ్రెస్ పార్టీ కూడా అదే సిద్ధాంతాన్ని ఫాలో అవ్వాలనుకుంటున్నట్టు సీన్ కనిపిస్తోంది. తాము ఎవరితోనైతే పొత్తు పెట్టుకుని రాజకీయాలు చేస్తారో వారిని కాషాయం పార్టీ కషాయం తగ్గిస్తుందో, ఇప్పుడు హస్తం సైతం అమృతం తాము సేవించి తమ మిత్రులకు గరళాన్ని తాగించాలని స్కెచ్ వేస్తోంది.